అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అక్రెడిటెడ్ జర్నలిస్ట్ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇన్ కంపారిజన్ గుజరాత్లో 3000 ఉన్నాయి. తెలుగు చాలా మందికి ఇంకా కావాలి అక్రెడిటేషన్ అడుగుతూ ఉంటారు మిత్రులు మేము జిల్లాలకు పోయినప్పుడు. వాస్తవం ఏంటంటే 19,000 అక్రెడిటేషన్ కార్డులు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేవు జర్నలిస్టులకి. అంతమంది మరి జర్నలిస్టులు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా వారి సంక్షేమం కోసం ఈరోజు ప్రత్యేకంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం నిధులు కేటాయించిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ. ఇప్పుడే చక్రపాణి గారు చెప్తున్నారు హెల్త్ కార్డులు మాకు లేవు కానీ జర్నలిస్టులకు ఉన్నాయి అని వారు చెప్తా ఉన్నారు. ఆ రకంగా కరోనా సమయంలో కానీ హెల్త్ కార్డులు ఇవ్వడంలో కానీ చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు 500 మందికి పెన్షన్లు ఇవ్వడంలో కానీ ఒక మీడియా భవన్ కట్టించడంలో కానీ ఇవన్నీ కూడా చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం, అల్లనారాయణ గారి నాయకత్వంలోని మీడియా అకాడమీ. అనారోగ్యం పాలైన ఆ కుటుంబాలకు అండగా నిలబడ్డది తెలంగాణ ప్రభుత్వం. ఇట్లా ఇంకా చాలా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. నేను ఇప్పుడే అల్లం గారికి కూడా మాట ఇచ్చినాను. సంక్రాంతి తర్వాత మీడియా భవన్ ఏదైతే ఉందో తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే ప్రారంభించుకునే దిశగా మనందరం కూడా సిన్సియర్గా ప్రయత్నం చేద్దాం. చేసి అక్కడ ఇంకా ఏమైనా మిగిలిపోయినవి ఉంటే జర్నలిస్ట్ సంక్షేమానికి సంబంధించి ఆ పనులు కూడా చేసుకుందాం. అయితే సహజంగా ఇప్పుడు నేను రాజకీయాల్లో ఉన్నాను. 16 ఏళ్ళైంది నేను కూడా రాజకీయాల్లోకి వచ్చి. అప్పుడప్పుడు పత్రికలు పాత్రికేయ మిత్రులు మాకు స్నేహితుల్లా కనబడతారు, అప్పుడప్పుడు మిత్రుల్లా కనబడతారు. మాకు అనుకూలంగా రాస్తే సుశీల్ బాగా కనబడతాడు, మాకు అనుకూలంగా రాయకపోతే గౌరీశంకర్ గారు మాకు దుష్మన్లా కనబడతాడు. అది మనిషి నైజం, మానవ నైజం, దాన్ని తప్పు పట్టలేము, ఎవరిని అనలేము. చాలాసార్లు మేము సంపాదకులకు ఫోన్ చేసి ఏం సార్ ఇట్లా రాసిండ్రు అంటే ఇక వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తారు. అన్బయాస్డ్ ఉండాలి కదా, మీరు కూడా క్రిటిసిజంని యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ యువర్ స్ట్రైడ్, అట్లా తీసుకోవాలి తప్ప మీరు అట్లా ఎట్లా అనుకుంటారు, మేము రాసేదేదో వేరే ఉద్దేశంతో రాసిన ఎందుకు అనుకుంటారు అంటారు. కానీ మరి ఈ వేదిక నాకు దొరికింది, మైక్ నాకు దొరికింది కాబట్టి మా వర్షన్ నేను చెప్పుకోవాలి. మా వర్షనే చెప్తాను. మీరు 2 రోజులు మీ వర్షన్ మీకు చెప్పుకోవడానికి మీకు అంతా సమయం ఉంది. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే నిజంగా కొన్నిసార్లు మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నాను. ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఎట్లాంటి డిపార్ట్మెంట్ అంటే ఇట్స్ థ్యాంక్లెస్ జాబ్. హైదరాబాద్ని రోజు బ్రహ్మాండంగా ఊడ్చి శుభ్రపరిచి చక్కగా పెడితే ఎక్కడి నుంచి మాకు ఒక అభినందన కూడా రాదు. పాపం మా 22,000 మంది శానిటేషన్ సిబ్బందికి కానీ, మా డిప్యూటీ కమిషనర్లకు కానీ, మా జోనల్ కమిషనర్లకు కానీ, మా ఎన్వైర్న్మెంటల్ ఇంజనీర్లకు కానీ, మా శానిటరీ ఇన్స్పెక్టర్లకు కానీ, మా మున్సిపల్ సిబ్బందికి ఒకరు కూడా శభాష్ అని చెప్పేవాళ్ళు లేరు. నేను చెప్పమనుకుని నేను అడగట్లేదు, అది మా జాబ్. కానీ ఒక 2 రోజులు సాఫ్ చేయకపోతే మమ్మల్ని మేము పడ్డని తిట్లు ఎవరు పడరు. అంటే ఎట్లా ఉంటుందంటే ఎందుకు చెప్తున్నా అంటే దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఇది. సేమ్ ఈజ్ ద కేస్ విత్ మీడియా. వర్షం పడుతుంది హైదరాబాద్లో, పడ్డప్పుడు హైదరాబాద్లో 1,20,00,000 మంది ఉండే హైదరాబాద్. ఒక కాలనీలోనో 2 కాలనీలోనో 3 కాలనీలో నీళ్ళు వస్తాయి. టీవీ న్యూస్ చూస్తే హైదరాబాద్ మునిగిపోయిందన్న భయం అవుతుంది. ఈ నగరానికి ఏమైంది, మునిగిపోయిన హైదరాబాద్ ఎక్కడ మునిగిపోయిందిరా నాయన అంటే ఓ 2-3 కాలనీల్లో 100-200 ఇళ్లలోకి నీళ్ళు వచ్చింటాయి. దాన్ని పట్టుకుని నగరం మునిగిపోయింది అంటారు. హైదరాబాద్లో ఉండే జనాభా ఎంత, నష్టం జరిగింది ఎంతమందికి, దాన్ని భూతద్దంలో చూపెట్టి ఎవరిని భయపెడుతున్నారు, మీరు ఏం చేయదలుచుకున్నారు అంటే అట్లా 1-2 కాదు, చాలా అంటే అతిశయోక్తి అలంకారం నాకు తెలుసు. అతిశయోక్తి ఒక అలంకారం అని నాకు కూడా తెలుసు. అది భాష, దాన్ని ఏమంటారు, భాష మీద పాండిత్యం ఉన్న వాళ్ళు ఎంత అద్భుతంగా వాడతారో కూడా నాకు తెలుసు. అప్పుడప్పుడు రాజకీయ నాయకులు మేము కూడా వాడతాం. కానీ మరీ అంతలాగా వాడితే మా పరిస్థితి ఏంది, అక్కడ మేము ఇంకేం పని చేయట్లేదు, జిహెచ్ఎంసీ పండుకున్నది, మున్సిపల్ మంత్రి ఎక్కడో ఉన్నాడు, అసలు ఎవరు పట్టించుకోవట్లేదు అని భావన కలిగిస్తే ఎట్లా నాకు అర్థం కాదు. ఇంకోటి చిన్న ఇన్సిడెంట్ ఏదైనా అయిందనుకోండి, ఒక మనిషిని ఎవరో కొట్టడమో లేకపోతే ఎవరో పడిపోవడమో ఏదో ఒకటి అవుతుంది. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత అర్థం కావట్లేదు, ఆ మనిషిని కొట్టినవాడు ఒకసారి కొట్టింటాడు. న్యూస్ ఛానల్ చూస్తే వాళ్ళు కొట్టి చంపేస్తుంటారు. వాడికి దెబ్బ తిన్నదానికంటే ఎక్కువ ఈ చూపెట్టిన దాని మీద వాడికి కూడా బాధ ఇస్తూ ఉంటుంది. ఇదేం బాధ, ఇన్నిసార్లు దెబ్బలు తిన్నాను నేనండి, వాడికి బాధ. సబ్జెక్ట్ ఏంటంటే like somebody, I don't know who said this, but today's media, especially newspapers, if you don't read the newspapers, you're uninformed. But if you read the newspapers, you're misinformed. Let me repeat it. If you don't read the newspapers, you're uninformed. But if you read the newspapers, you're misinformed. అర్థం కావట్లేదు ఏది నిజం ఏది నిజం కాదు. ఒక ఉద్యోగి లేదా ఒక సామాన్య రైతు 13 పేపర్లు నాలాగైతే చదవలేడు. ఆయనకు అంత టైం ఉండదు, అంత ఓపిక ఉండదు.
ప్లస్ అంత డబ్బులు కూడా ఉండకపోవచ్చు, 13 పేపర్లు చదివే అన్ని డబ్బులు ఉండకపోవచ్చు. కానీ నేను ఐఎమ్ ఎ స్టూడెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, నేను ఐఎమ్ ఎ పొలిటీషియన్, ఐఎమ్ ఇన్ పబ్లిక్ లైఫ్. నేను చదవాలి, తప్పదు. చదవకపోతే మళ్ళీ బయటికి పోగానే ఎవరైనా జర్నలిస్ట్ సోదరుడు పట్టుకొని దీని మీద మీ అభిప్రాయం అంటే నాకు తెలియదు అంటే బాగుండదు. కాబట్టి ఐ హ్యావ్ టు బీ వెల్ అవేర్. బట్ అన్ఫార్చునేట్లీ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద ట్రూత్స్ ఐ రియలీ హ్యావ్ టు గో త్రూ 10, 12, 13 పేపర్స్. లైక్ వెంకటనారాయణ గారు చెప్పినట్టు పరిశోధించాల్సి వస్తుంది. మేము ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఎక్కడ పోయింది? మేము ఐ హ్యావ్ టు బికమ్ ఇన్వెస్టిగేటివ్ రీడర్ను. ఏది వాస్తవం అని తెలుసుకోవడానికి కింద మీద పడాల్సిన పరిస్థితి. ఒకప్పుడు సుచేత దలాల్ లాంటి జర్నలిస్ట్ హూ బ్రోక్ ద స్కామ్, హర్షద్ మెహతా స్కామ్ ఇన్ 92. ఎన్ రామ్ లాంటి జర్నలిస్ట్ హూ బ్రోక్ ద బొఫోర్స్ కేస్. ఇంకా ఐ థింక్ సుచిత్ర కృష్ణమూర్తి, ఇంకా ఐ డోంట్ రిమెంబర్ హూ ద అదర్ లేడీ వాజ్, సుబ్రహ్మణ్యం. All these journalists, eminent journalists who were into investigative pieces, who actually have brought down governments and who have earned respect, who have set a benchmark, are unfortunately missing in today's India. And అనేది దయచేసి బాధతో చెప్తున్నాను తప్ప కోపంతోనో ఆక్రోషంతోనో చెప్తున్నాను అనుకోకండి. స్వయంగా భారత ప్రధానమంత్రి మీద